ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి ఆశీర్వదించి నిలబెట్టిన విధానానికి ఆయనకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ అంశాన్ని మనం చూసినట్లయితే ఆయన గద్దింపు, కీర్తనలు 104. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు అధికముగా ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. నువ్వు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అంటే అంతటి గొప్ప దేవుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక వస్త్రము వలె నీవు వెలుగును కప్పుకొని ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశమును విశాలముగా నీవు పరిచినావు. ఆకాశాన్ని విశాలముగా పరిచి ఉంటున్నాడు. ఆయన చేతి పని అయి ఉంటున్నది. ఆయన వాక్కు చేత సమస్తము సృష్టించినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ప్రతిదీ కూడా ఆయన చేతిలోనే ఉంటున్నది. ప్రతి పని జలములను ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. జలములలో ఆయన గదుల దూలములను వేసి ఉంటున్నాడు. మరి ఆయన అంతగా మరి సమస్తము భూమి మీద ఉన్న సమస్తము ఆయనే చేస్తూ ఉంటున్నాడు. కనుక మేఘములను తన వాహనములుగా చేసుకొని, మేఘాలను తన వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గగనమున చేయించున్నాడు. మేఘాలను వాహనముగా చేసుకొని ఉంటున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో. మరి ఈ వాక్యములో ఇంతటి వాక్యాన్ని ఆయన రాసినటువంటి విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనుషులు ఏది కూడా మనుషులు చేయలేరు. ఆయన తెలివిని జ్ఞానము చొప్పున మనము నడుచుకుంటూ ఉంటున్నాము. కానీ మనము వట్టి మనుషులమే, మానవుల మాత్రమే. కనుక వాయువులు తమకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను, అగ్ని జ్వాలలు ఆయనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు. అగ్నితో సమానం, అగ్ని దేవుడై ఉంటున్నాడు. అంటే ఆయన వెలిగిస్తూ ఇతరులని వెలిగించమంటూ ఉంటున్నాడు. మీరు వెలుగుతూ ఇతరులని వెలిగించండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండాన్నట్లు ఆయన దానిని పునాది గట్టిగా స్థిరపరచను. భూమి కదలకుండా స్థిరంగా ఉండినట్లు పునాదిని గట్టిగా నిలిపి ఉన్నాడు. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. చూడండి, కొండల పైగా నీళ్లు నిలిచెను, అవి గద్దింపగా పారిపోయెను. ఆయన వాక్కులో ఎంత శక్తి ఉంది, ఆయన గద్దింపులో ఎంత శక్తి ఉంది మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన గద్దించగా అవి పారిపోయెను. ఈరోజు మనుషుల్ని దేవుడు గద్దిస్తూ ఉంటున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా గద్దింపుకు విసుకవద్దు, మీరు బాధపడవద్దు, మీ మార్పు కొరకై నేను గద్దిస్తూ ఉంటున్నాను. నిజమే, మానవుల్ని సృష్టించిన ఆయనకు అధికారము కలదు మన మీద. మన మార్పు కొరకై ఆయన గద్దించే దేవుడై ఉంటున్నాడు. నువ్వు దేవుణ్ణి విడిచి వెళ్ళినాక ఎన్నో శ్రమల పాలైపోతావు, ఎన్నో బాధల్లో చిక్కుకుంటావు. చాలా మంది దేవుణ్ణి నమ్మటం లేదు.
ఎందుకంటే ఇది నిజమా కాదా అని ఇంకా కూడా సందేహిస్తూ ఉంటున్నారు. నిజమా కాదని సందేహములో దేవుణ్ణి నమ్ముట అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే మన గ్రంథంలో అన్ని రాయబడి ఉన్నాయి. సందేహాన్ని తీసివేయమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను. నేనే దేవుణ్ణి, నేను తప్ప మరొకరు లేరు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. తోమా వలె మీరు సందేహించకుడి. తోమ సందేహించినాడు. నీ చేతిలో నా చేయి పెట్టి చూస్తేనే నేను నమ్ముతా అని మాట్లాడిన తోమ, నువ్వు సందేహముగా ఆలోచించకు, నేను ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. వాటిని గద్దింపగా అవి పారిపోయాను. నీటిని నీ ఉరుము శబ్దము విని అతి త్వరగా పారిపోయాను. నువ్వు ఇంకా గర్జించినట్లు ఉరిమిన ఎడల అవి ఇంకా త్వరగా పారిపోయిన. చూడండి, నీరు ఆయనకు లోబడుతుంది, సూర్యచంద్రులు ఆయనకు లోబడుతుంది, మరి ప్రకృతి మొత్తము కూడా ఆయనకు లోబడుతూ ఉన్నవి. కనుక అవి పర్వతములు ఎక్కెను. ఆయన ఇంకా గద్దించగా అవి పర్వతములు ఎక్కెను, పల్లములకు దిగెను. గద్దించినప్పుడు పర్వతములెక్కి క్రిందకు దిగెను. అవి మరలా వచ్చి భూమిని కప్పక ఉండునట్లు, అవి మరలా వచ్చి నీరు భూమిని కప్పకుండునట్లు, అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. అవి నీరు దాటలేని సరిహద్దులకు వాటిని నియమించితివి. కనుకనే అవి దూరముగా ఉన్నవి. ఆయన కొండ లోయలో నీటి బుగ్గలను పుట్టించు, అవి మన్యములలో పారును. కొండలో అంటే కొండ లోయలలో నీటి బుగ్గను పుట్టించే దేవుడు అయి అంటున్నాడు. అలనాడు ఇశ్రాయేలీయులను మోసే నడిపిస్తున్నప్పుడు, వారికి దాహమైనప్పుడు, సనుగుకొనుచూ ఉన్నప్పుడు, మోసి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు కొండను కొట్టమన్నప్పుడు కర్రతో కొట్టినప్పుడు నీటి బుగ్గవలే నీరు బయటికి వచ్చింది. చూడండి, దేవుడు సమస్తము ఆయనే కనుక కొండ లోయలో, కొండ సందులలో నుండి కూడా కొండను కొట్టినప్పుడు నీటి బుగ్గ బయలుదేరొచ్చు. దాహము తీర్చుకొని మరలా నిమ్మలముగా బయలుదేరేది. మరి అలాంటి అద్భుత కార్యాలు చేసే దేవుడై అంటున్నాడు. అలాగనే ఉదాహరణగా చూసుకున్నట్లయితే అబ్రహాము, మరి ఆమె హాగరు, దాసిగా ఉన్నటువంటి హాగరు తరిమివేయబడినప్పుడు సారాయి, ఆమె తన బిడ్డను తీసుకొని బయలుదేరినప్పుడు అడవి ఎడారి ప్రాంతములో తన కుమారుడు దప్పికొనుచున్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఒక దేవదూతను పంపి ఆ ఎడారిలో నీటి బుగ్గను పుట్టించి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏది లేని ఎడారిలో నీటి బుగ్గను పుట్టించి దాహాన్ని తీర్చినటువంటి గొప్ప దేవుడై అంటున్నాడు. ఎడారిలో ఎటు చూసినా ఒక్క చుక్క నీరు లేని స్థలంలో నీటిని పుట్టించినాడంటే మరి ఎంత గొప్ప మరి క్రియలో ఆయన చేస్తూ ఉంటున్నాడు. చూస్తూ ఉన్నట్లయితే అవి అడవి జంతువులకును ఆ నీటి బుగ్గలో పుట్టించినటువంటి అవి నీటిని అవి మాన్యములో పారెను, ఎడారిలో పారెను.
అక్కడ అడవి జంతువులకును దాహము తీర్చుకొనుటకును వాటి వలన అడవి గాడిదలు మరి జంతువులను దప్పికి తీర్చుకొనుటకు వాటికి నీటిని దయచేసినారు. ఎక్కడ నీరు దొరకని చోట పక్షులకును జంతువులకును వాటి దాహానికి కూడా నీరును మరలించినట్లుగా మాన్యములో నీటిని మరలించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో మనము ఏమి చేయుచున్నామో దేవునికి తెలిసే ఉంటున్నాం. మనము ఏ యొక్క పని మీద ఉన్నామో దేవునికి తెలిసే ఉంటున్నది. మనము ఎక్కడున్నామో ఏ దేశం ఉన్నామో దేవునికి తెలిసే ఉంటున్నది. కనుక దేవునిని ఏ యొక్క ఒక్కడు కూడా కన్ను గప్పలేడు. సమస్తము తేరిపారు చూస్తూ ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక వాటి ఒడ్డున జంతువులకును ఆకాశ పక్షులకును వాటి ఒడ్డున ఆకాశ పక్షుల నివాసము చేయుచుండెను. అవి కొమ్మల మీద ఎంతగానో సునాదనము చేయుచూ ఉండెను. ఎంతో ఆనందముగా పక్షులు వాటి యొక్క స్వరములు వినిపిస్తూ వాటికి నీరు ఆహారాన్ని దేవుడే చూసుకుంటూ ఉంటున్నాడు. చూడండి, మనిషికి ఏది అవసరమో భూమి మీద సృష్టించిన దేవుడు పశుపక్షాలకు జంతువులకు కూడా ఆయన సమస్తమును ఆ దగ్గరికి అందించినటువంటి దేవుడై ఉంటున్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, అడవిలో అరణ్యంలో నివసించే జంతువులకు ఆహారము నీరు ఎలా వచ్చును అని. అది దేవుని చేతి పని అయి ఉంటున్నది. కనుక కొమ్మల నడుమ అవి సునాదనం చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారము ఇచ్చును. ఆకాశ పక్షులు అరుస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటున్నారు. ఇప్పటికీ పక్షులన్నా మొక్కలన్నా చెట్లన్నా చాలా మంది ఎంతో ప్రియంగా పెంచుకుంటూ ఉంటారు. పక్షులు ఎంత మంచిగా అరుస్తూ ఉంటాయో, ఎంత బాధ వేదనలో ఉన్నప్పుడు వాటి అరుపు వాటి స్వరము వింటే ఆ యొక్క బాధ కూడా తొలగిపోతూ ఉంటున్నది. ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క స్వరాన్ని దేవుడు అనుగ్రహించినాడు. కొన్ని పక్షులు ఎంతో అందంగా ఎన్నో రంగులతోటి ఉంటాయి. చూడండి, పక్షుల ప్రేమికులు వృక్షముల ప్రేమికులు ఎంతో మంది జీవిస్తూ ఉంటున్నారు. వాటిని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. జంతువులను కూడా ప్రేమిస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా సృష్టి ఆయనదే. కనుక నా క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది అంటున్నాడు. నా క్రియల ఫలము చేత భూమి తృప్తి పరచబడుతున్నది. ఆయన క్రియల ద్వారానే, ఆయన ఫలము ద్వారానే భూమి ఎంతో తృప్తిగా ఆనందిస్తూ ఉంటున్నది. సమస్తం ఆయన చూసుకుంటూ ఉంటున్నాడు. కానీ నమ్మనల్లని ప్రజలు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. పశువులను గడ్డిని నరులు ఉపయోగమునకు పూర మొక్కలను, పశువులకు గడ్డిని మానవులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి కూర మొక్కలను, ఆయన సమస్త కూరగాయలను కూడా ఇచ్చి ఉంటున్నాడు. భూమి మీద మొలిపించి ఉంటున్నాడు. ఏ సీజన్లో ఏ రకాల పండ్లు, కూర మొక్కలు, ఆకుకూరలు, ఇలా సమస్తము చెప్పుకుంటా పోతే నరునికి ఏది అవసరమో అది అన్ని కూడా భూమి మీద సృష్టించి ఉంటున్నాడు. ఈరోజు
ఎన్నో దినుసులు మొక్కల ద్వారానే పండుతూ ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి క్రియలు దేవుడు మనకి ఇచ్చి, నమ్ముడి నేను ఉన్నాను అనువాడను ఉన్నవాడను అనుచున్నప్పటికీ కొంతమంది దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు. చెడు అలవాట్లకు బానిసలైతూ ఉంటున్నారు. చెడుకి అలవాటు పడుతూ ఉంటున్నారు. ఈ మధ్య ఏమీ లేకుండా యవ్వన బిడ్డల ఉద్యోగాలు లేకుండా కూడా చెడిపోతూ ఉంటున్నారు. కానీ దేవునికి దూరమైతూ ఉంటున్నారు. గ్రహింపలేనటువంటి వారు ఎందరో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ దినాన ఈ వచనంలో ఎన్ని రకాల మాటలు వాక్యములు దేవుడు పొందుపరిచి ఉంటున్నాడు చూస్తూ ఉంటున్నాం. అందుమూలమున భూమిలో నుండి ఆహారము నరులకు సంతోషం, అంటే హృదయమునకు సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చే తైలము కూడా ఆయన మొక్కల ద్వారా పువ్వుల ద్వారా ఇస్తూ ఉంటున్నాడు. మనిషికి ఆహారాని కోసము మరి ఎన్నో జంతువులు కానీ, సముద్రంలో నివసించే చేపలు కానీ, ప్రతి మానవుడికి భుజించుటకు తగిన ఆహారాన్ని కూడా ఆయన దయచేసి ఉన్నాడు. ఈ రీతిగా మానవుణ్ణి పోషిస్తూ ఉంటున్నాడు ఆయన లోకంలో. ఏది తక్కువ చేయలేదు. మానవులు ఈ రీతిగా ఉంటూ సమృద్ధి జీవితంలో జీవిస్తూ మరిచిపోతూ ఉంటున్నారు. అందుకే సుమా, దేవుణ్ణి మరొకటి సమస్తము నువ్వు భుజించుచున్నది దేవుని ద్వారా మనకు వచ్చినదే. వారి నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. నరులకు బలపరిచే ఆహారాన్ని కూడా ఆయన పుట్టించుచున్నాడు. కనుక యెహోవా వృక్షములు తృప్తిపరచుచున్నవి. యెహోవా వృక్షములు, చెట్లు తృప్తిపరుస్తూ ఉంటున్నాయి. చెట్లు, మొక్కలు, వైద్యానికి కొన్ని ఆకులు, ఆహారానికి పండ్లు, వృక్షములు సమస్తము పండిస్తూ ఉన్నారు. చూడండి, ఒక్కొక్క దేశాలలో ఒక్కొక్క పంట సమృద్ధిగా పండుతూ ఉన్నది. అది అన్ని కూడా మానవుడు సొంతగా ఏది కూడా చేయలేడు. ఆయన అనుగ్రహము ఉంటేనే సమస్తము సాధ్యమవుతూ ఉంటున్నది. ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూడు కట్టుకొను. అచ్చట పక్షులు గూడు కట్టుకుంటూ ఉంటున్నాయి. అచ్చట సరళ వృక్షముల పైన కొంగల నివాసము చేయుచున్నాయి. ఎక్కడైతే నీరు ఉంటుందో, ఎక్కడైతే గుబురుగా చెట్లు ఉంటాయో అక్కడ పక్షులు గూళ్ళు కట్టుకొనొచ్చు. వాటి జీవనమును కొనసాగిస్తూ ఉంటున్నాయి. వాటికి ఆహారము ఆయనే ఇస్తున్నాడు. వాటిని పోషిస్తూ ఉంటున్నాడు. వాటిని సంరక్షిస్తూ ఉంటున్నాడు. మరి ప్రభువు మనమల్ని సృష్టించినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనకు నివసించుటకు ఒక గృహం లేదు. ఆయనకు ఏది కూడా లేదు. ఆయన మన కొరకే తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. పక్షులకు గూళ్ళుండెను, మానవులకు గృహాలున్నాయి. అంతటి గొప్ప ప్రభువుకు నివసించుట గొప్ప గూడైనా కూడా లేదు. కనుక అచ్చట ఎన్నో
కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండ సందుల ఆశ్రయ స్థానములను కల్పించి ఉంటున్నాడు. ఎన్నో జంతువులు నివసిస్తూ ఉంటున్నాయి, కుందేళ్లు నివసిస్తూ ఉంటున్నాయి. మరి అడవిలో ఉండేటువంటి కోళ్ళు కానీ ఎన్నో చిన్న చిన్న జంతువులు జీవిస్తూ ఉంటున్నాయి. కనుక వీటన్నిటినీ కూడా పోషిస్తూ ఉంటున్నాడు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించను. ఋతువులు తెలుపుట కొరకు చంద్రుణ్ణి నియమించి ఉన్నాడు. ఏ ఋతువులు ఎప్పుడు వచ్చునో, ఏ వేసవి కాలం ఎప్పుడు వచ్చునో, ఏ శీతాకాలం ఎప్పుడు వచ్చునో, ఏ వర్షాకాలం ఎప్పుడు వచ్చునో మనకు తెలియచేస్తూ ఉంటాయి. చూడండి, భూమిని మొత్తము ఆయనే నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయనే సమస్తాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్కులో శక్తి ఉంది. ఎంతో ఎంతో మందిని ఉదయమున లేచిన పక్షులు ఆరాధిస్తూ ఉంటాయి. ఆయన దేవదూతలు ఆయన దగ్గర ఉండి ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. మరి ఎన్ని విధాలుగా ఆయన మన పట్ల ప్రేమ చూపుతూ మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారంటే ఆయనకు లోబడి జీవించాలి. ఆయన గద్దించవచ్చు, గద్దింపవచ్చు, ఆయన కోపము రగిలించవచ్చు, కానీ నీ ప్రవర్తనను మార్చుకోమని దేవుడు కోపగించుకుంటూ ఉంటాడు. కనుక ఆ కాలములో ఆ సీజన్లు బట్టి జరుగుతూ ఉంటున్నాయి. చూడండి, మనిషికి ఏది అవసరమో సమస్తము భూమి మీద నుంచి ఆయన పంటనిస్తూ ఉంటున్నాడు. నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఆగుచున్నది. చీకటి పని చేసుకుంటూ పోతుంది, పగలు పని చేసుకుంటూ పోతుంది. ఋతువులు వాటి పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నాయి. కనుక మానవుడు మాత్రమే మరి ఎంతో బలహీనుడుగా ఉంటున్నాడు. వీటన్నిటినీ గ్రహించేవారిగా ఉంటున్నారు. చాలా మంది గ్రహిస్తూ ఉంటున్నారు, కానీ కొంతమంది మరి గ్రహించలేనటువంటి ప్రజలు కూడా ఉంటూ ఉంటున్నారు. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచూ ఉన్నవి. చీకటి పడినప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుతూ ఉంటాయి. అవి భయంకరమైనటువంటి జంతువులు, మనుషులకు అపాయము కలిగించే జంతువులు. చీకటిలో వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ అవి జీవిస్తూ ఉంటాయి. కనుక సింహము పిల్లలు వేటకు గర్జించుచూ ఉన్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనగలగా చూచుచూ ఉన్నవి. తమకు కావలసినటువంటి ఆహారమును దేవుడు అందిస్తాడని దేవుని మీదనే ఆధారపడుతూ అవి చీకటిలో మరి సంచరిస్తూ వాటికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటున్నాయి. తిరుగా మరలా ఉదయమైనప్పుడు, మరలా సూర్యుడు వచ్చినప్పుడు మరలా వాటి యొక్క స్థానములనికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఇవన్నీ మానవుడు చేయలేడు. కనుకనే ప్రతిదీ ఆయనదే. కనుక దాని ఆధీనములో అవి సంచరిస్తూ ఉంటున్నాయి. సూర్యుడు ఉదయింపగానే అవి మరుగైపోవును. అవి గృహలలో వెళ్ళి దాక్కుంటూ ఉంటాయి. సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెలుదు. సాయంకాలము వరకు పాటుపడుతూ చాలా మంది వారి పంట పొలాలు పనులు చేసుకొనుచు వారు సాయంకాలం అయ్యేసరికి
వారి పనులు జరుపుకొనుటకు మనుషులు బయలుదేరి వెళ్ళుదురు. అవి వెళ్ళిన తర్వాత మనుషులు మరలా వారి పనుల్లోకి వెళ్తూ ఉంటారు. మనుషులకు కావలసిన సమయాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు, జంతువులకు కావలసిన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. సమానంగా ప్రతిదీ ఆయన అందరినీ పోషిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రతిదీ ఆత్మతోనూ సత్యముతో ఆరాధించమని దేవుడు అంటున్నాడు. నీలో ఆత్మ సరైనగా ఉంటున్నారా? ఆత్మలో నుంచి తప్పింపబడుతూ ఉంటున్నారా? ఈ మధ్య అబద్ధ ప్రవక్తలు ఎంతో మందిని చూస్తూ ఉంటున్నాం. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కల్పించుకొని రాకడ సమయం దగ్గరగా ఉంటున్నది కనుక దేవుడు అంటూ ఉంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు వచ్చును, మీరు నమ్మకుడి. నేను వచ్చు పర్యంతరము మీరు విశ్వాసము నమ్మకముతో ఉండుడి. నేనే ప్రభువుని అని చెప్పుతూ ఉంటారు, కానీ మీరు నమ్మకుడి. ప్రతి విషయంలోనూ నేనే అని ముందుకు వస్తూ ఉంటారు. దేవుడే నన్ను పంపించి ఉన్నాడు, దేవుడే నన్ను ప్రకటించమన్నాడు అని ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తూ ఉంటారు. కనుక జాగ్రత్త సుమి. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మీరు మెలకువగా ఉండడి. ఆయన వచ్చిన తర్వాత నువ్వు సువార్త వెతికినా దొరకదు. నువ్వు ఉత్తర దిక్కు పరిగెత్తవచ్చును, దక్షిణ దిక్కు పరిగెత్తవచ్చును, సువార్త కొరకు నువ్వు ఎంపర్లాడుతూ ఉండువు, కానీ అది అందదు. ఆ సమయమున ఎక్కడ సువార్త కూడా నువ్వు వినలేవు, ఎక్కడిది అక్కడ ఆగిపోతూ ఉంటున్నది. కనుక సమయం ఉన్నప్పుడే సువార్తను అంగీకరించి దేవుణ్ణి నమ్మి ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే సద్వినియోగము చేసుకోమని దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకొని నిజమైన దేవుడు ఎవరో మీరు గుర్తించుకొని ఆ వైపు నడుచుడి. నీ ఆత్మను పరిశీలించుకొనడి, నీ ఆత్మను శుద్ధిపరచుకోమని మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మనము ప్రార్థన ద్వారా ప్రతి విషయంలో ముందడుగు వేసి ప్రార్థన ద్వారా ప్రతిఫలాన్ని సంపాదించే వారిగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మిక్కిలి కనికరము గల మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు దేవ. ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ సమస్తము సృష్టించిన దేవుడు మీ ప్రభువా. నీ వాక్కులో, నీ గద్దింపులో సమస్తము నీకు లోబడుచున్నట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి చెట్టును, ప్రతి పుట్టను ప్రభువా నువ్వు సృష్టించిన దేవుడి, మానవులను సైతము ప్రభువా నువ్వు పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడి ప్రభువా. నీకు గొప్ప వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ పుట్టిన దినాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నీ యొక్క కార్యములు, నీ యొక్క వాక్యములు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, బలపరచమని, దీవించమని అడుగుతూ ఉంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్క బిడ్డలు, ఉద్యోగం లేనటువంటి బిడ్డలను ఆదుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ప్రభువా పెళ్లి కానటువంటి బిడ్డలను సరైన సమయంలో సరైన జతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎలాంటి కీడు సంభవించకుండా వారిని నీ ఆధీనంలో సంరక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. దుఃఖములు, బాధలను తుడిచివేసే దేవుడిని, సంతోషము, సమాధానం ఇచ్చే దేవుడిని, ప్రతి విషయంలో ప్రతి వ్యక్తిని నీకు అప్పగిస్తూ ఉంటున్నాం ప్రభువా. అట్టి బిడ్డలందరినీ నీ యొక్క సావాసంలో నీ ఆత్మీయంగా నడిపించమని మరొకసారి సమయాన్నిచ్చి, దినాన్నిచ్చి నీ యొక్క వాక్కులు మా నోట ఉంచి
పలికించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సమయాన్ని దినాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు చూస్తున్నటువంటి ఈ వాక్యము ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేసి ఇతరులకు అందులాగా షేర్ చేయమని ప్రతి ఒక్క విషయంలో మీ గురించి ప్రార్థిస్తూ ఉంటాం. ఆమేన్.